హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఆ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేటప్పటికి అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా గురించి. మీ అందరికీ అవతార్ సినిమా తెలుసు. ఆ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో 2009 2010 ఆ టైంలో అందరికీ తెలుసు ఆ విషయం. అయితే రీసెంట్ గానే ఒక 1 year 2 years బ్యాక్ అవతార్ వే ఆఫ్ వాటర్ సినిమా వచ్చింది. అవతార్ వే ఆఫ్ వాటర్ సినిమా గురించి మాట్లాడదాం. దానికంటే ముందు అవతార్ సినిమా గురించి మాట్లాడుకుంటే అది ఎందుకు అంత ఫినామినల్ సృష్టించిందని ఒకే ఒక్క ఆస్పెక్ట్ లో చెప్పాలంటే సైన్స్ ఫిక్షన్ డ్రామా ప్లస్ రూటెడ్ కల్చర్ తో ఉన్న సినిమా వల్ల ఆ స్టోరీ వెళ్తున్న కొద్దీ ఆ సినిమా మనకి చాలా బాగా ఎంగేజ్ అవుతూ ఆ ఎమోషన్స్ కి మనం చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఆ చిన్న రీక్యాప్ లాంటిది మాట్లాడుకోవాలంటే అవతార్ సినిమా ఎలా ఉంటది నాకు ఇప్పటికే చాలా మందికి తెలుసు. అవతార్ సినిమా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మాక్సిమం 99% అందరికి తెలుసు. జస్ట్ ఒక మన రీక్యాప్ కోసం మాట్లాడుకోవాలంటే మాత్రం కల్చర్ కానీ ఆ డీప్ ఫారెస్ట్ విజువల్స్ కానీ పాండోరా గ్రహం కానీ అక్కడ ఉండే ఆ రూటెడ్ కల్చర్ కానీ దాంతోపాటు ఆ డ్రాగన్స్ కానీ ఆ ట్రైనింగ్ పీరియడ్ కానీ జాక్సలీ అండ్ నేత్రి మధ్యలో వచ్చే లవ్ స్టోరీ కానీ ఆ తర్వాత పాండోరా గ్రహంలో ఏదైతే తురుక్ మక్ట ఉంటుందో దాన్ని జేక్సలి రైడ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఒక రకమైన హై వస్తుంది. అలాంటి సీన్స్ కానీ మనకి చాలా చాలా ఇంకా ఒక తెలుగు కమర్షియల్ హై మూమెంట్స్ కి ఏ మాత్రం తగ్గలేదు అన్నట్టుగా ఇంచుమించుగా మ్యాచ్ అవుతుంది అవతార్ సినిమా. అవతార్ పార్ట్ 1 ఓన్లీ అవతార్. అవతార్ క్లైమాక్స్ లో కూడా అతను అవతార్ గా మారిపోయిన తర్వాత కళ్ళు తెరవగానే టప్ సినిమా అవుతుంది. అండ్ అవతార్ వే ఆఫ్ వాటర్ కి వచ్చేస్తే మాత్రం మొత్తం అంతా నీటి దగ్గర ఉండి జాతి ఆ ఆ టైప్ ఆఫ్ మూడ్ లో జరుగుతూ ఉంటది ఇక్కడ. తుల్కూన్స్ అంటారు. వాటి నుంచి వచ్చి ఏదైతే వాటి లోపల ఏదైతే రసాయనం ఉందో ఆ రసాయనం మనుషులకు అమృతంగా మారుతుందని చెప్పి వాటిని చంపి వాటి నుంచి తీసుకుంటూ ఉంటారు రసాయనం అదిని. ఇటుపక్క ఈ నీటి జాతిలో ఈ వే ఆఫ్ వాటర్ అంటే వాటర్ జాతిలో మెక్కైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూపిస్తూ వాళ్ళ కల్చర్ వాళ్ళ రూట్ల కల్చర్ ని ఒక వేరే సైడ్ ఆఫ్ అవతార్ వరల్డ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ జేమ్స్ కెమెరాన్ గారు చాలా అద్భుతంగా తీసుకెళ్లారు. కానీ అవతార్ 1 ఉన్నంత పేసీగా మాత్రం అవతార్ ద వే ఆఫ్ వాటర్ లేదనిపించింది. అవతార్ ద వే ఆఫ్ వాటర్ మాత్రం మంచిగా విజువల్ మాత్రం ఎక్సలెంట్ విజువల్ ఉంటుంది. విజువల్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ టాప్ నాచ్ విజువల్ ఉంటుంది. అవతార్ ద వే ఆఫ్ వాటర్ ఎంగేజ్ చేయలేకపోవడానికి అవతార్ సినిమా ఎంగేజ్ చేయడానికి ఒకే ఒక్క కారణం అదే అదే సామెత కూడా ఉంటది, కొత్త వింత పాత రోత అని. మనం ఇంతకు ముందు ఎప్పుడు పాండోరా ఇలాగా గ్రహం ఆ తర్వాత ఒక సెపరేట్ వరల్డ్ నే క్రియేట్ చేసి సినిమా తీయడం అన్నది ఆ టైంలో 2009 ఆ టైంలో చాలా తక్కువ తక్కువ సినిమాల్లో చూసాం. దాని వల్ల మనకి వచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో అవతార్ వే ఆఫ్ వాటర్ లో ఆల్రెడీ మన అందరికి తెలిసిపోయింది. పాండోరా గ్రహం ఏంటి, పాండోరా గ్రహంలో ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్ కానీ ఆ నావీ జాతి వాళ్ళు ఎలా ఉంటారు ఇవన్నీ ఆల్రెడీ అవతార్ 1 లో ఎస్టాబ్లిష్ చేసేయడం వల్ల అవతార్ ద వే ఆఫ్ వాటర్ లో మంచి సీన్స్ పడుతున్నా సరే మంచిగా స్క్రీన్ ప్లే వెళ్తున్నా సరే మనకి ఎక్కడో ఆ అవతార్ 1 లో వచ్చినంత ఎగ్జైట్మెంట్ అయితే మాత్రం అవతార్ 2 లో రాదు. అవతార్ ద వే ఆఫ్ వాటర్ లో అయితే రాదు. అందుకే అవతార్ 3 కూడా బిజినెస్ చాలా తక్కువ జరిగింది. చాలా తక్కువ అమౌంట్ లో చేశారు బిజినెస్ అంది బయట టాక్. మరి అంతవరకు నిజమో తెలియదు కానీ అయితే అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాకి వచ్చేస్తే కొత్తగా ఏముంటది అవతార్ ఫైర్ అండ్ యాష్ లో? మహా అయితే ఫైర్ తెగ వాళ్ళని చూపిస్తారు. వరల్డ్ ఆఫ్ పాండరాలో వేరే వేరే జాతి ఆ అవతార్స్ ని చూపిస్తారు. మాక్సిమం జాక్సన్ అండ్ క్వారేజ్ మధ్య మాక్సిమం ఫైట్ ఉంటది. మనం ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి? అసలు అవతార్ సినిమాకి మనం ఎందుకు వెళ్ళాలంటే ఇట్స్ విజువల్ స్పెక్టాక్యులర్ వండర్. ప్రతిసారి అవతార్ రాదు. ప్రతిసారి అవతార్ రాదు. వచ్చినప్పుడు మాత్రం ఆ విజువల్స్ అయినా సరే ఎంజాయ్ చేయడానికి 1 టైం వాచ్ చేయాలి మనం. ఆ ఒక్క రీజన్ నా దగ్గర ఉంది. నేను జేమ్స్ కెమెరాన్ వర్క్ కి చాలా పెద్ద ఫ్యాన్. టైటానిక్ కానీ మిగిలిన అతని వర్క్స్ కానీ టెర్మినేటర్ కానీ చాలా చెప్పుకుంటే అతని వర్క్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను ఆయన ఫ్యాన్ కాబట్టి నేను ఈ సినిమాకి వెళ్ళట్లేదు.
అవతార్ ఆళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇప్పుడొచ్చిన గ్రాఫిక్స్ చూసుకోండి. ఈ మధ్యకాలంలో వచ్చిన గ్రాఫిక్స్ గాని, ఏదన్నా ఒక మంచి వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమాలు ఈ మధ్యకాలంలో అంత అట్రాక్ట్ చేసినయి ఏం కనపడలేదు 2025లో. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పరంగా టాప్ నాచ్ ఉంటది. అంతవరకు గ్యారంటీ. ఆ వీఎఫ్ఎక్స్ విజువల్స్‌ని మనం ఎంజాయ్ చేయాలి. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ అంది ఎలా ఉంటదంది థియేటర్‌కెళ్తేనే తెలుస్తది. మళ్ళీ ఇందులో ఆ 'టురుక్ మక్‌టోని' రిటర్న్ తీసుకొచ్చారు. 'అవతార్ 1' లాగా పేసీగా స్క్రీన్ ప్లే ఉంటే మాత్రం దీన్నెవ్వరు ఆపలేరు. సినిమా మంచిగా ఉంటదని కోరుకుంటున్నాను 'అవతార్' సినిమా. 'అవతార్ ద ఫైర్ అండ్ యాష్' ఎలా ఉంటదో తెలుస్తది. దీన్ని బట్టే 4 అండ్ 5 పార్ట్స్ ఆధారపడి ఉంటాయంట. చూద్దాం. 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఆడితే గాని 4, 5 రావు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే గాని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఉత్సాహం రాదు. కొన్ని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. అయితే నేనైతే 'అవతార్' సినిమాకెళ్తున్నాను 'అవతార్ ఫైర్ అండ్ యాష్‌కి'. మీరెంతమంది ఎళ్తున్నారు 'అవతార్‌కి'? వచ్చి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను తెలుసుకుంటాను ఎంతమందికి ఆసక్తి ఉంది 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మీద. నేనైతే సినిమా బావుండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాయే కాదు ఏ సినిమా అయినా సరే. చూద్దాం. మళ్ళీ మరిన్ని మంచి వీడియోలతో మీ దగ్గరికి వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.